ఈ ప్రభు బల్లారాధనకు చేరి వచ్చిన మీకంతా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. 11 మాసాలు వేగంగా గడిచిపోతూ 12వ మాసం మొదటి దినం దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి ప్రభువే తన సహాయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి సమస్త ఘనత మహిమ కలుగునుగాక. మహిమగల సియోనులో నుండి పరిశుద్ధాత్ముని స్వరము మనకు వినబడునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్ముని స్వరము మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక నూతనమైన కోణంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముని స్వరము మన ఆత్మీయ జీవితాలను ఒక నూతనమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో నడిపిస్తుంది. ప్రియులారా, ఈ చివరి మాసము ఈ మొదటి తేదీ వాగ్దాన సందేశాన్ని మీ కొరకు నేను ప్రార్థన చేసి మీ కొరకు సిద్ధపరిచాను. దేవుని సముఖంలో ప్రార్థిస్తున్నప్పుడు వాగ్దాన సందేశాన్ని దేవుడు మన కొరకై సిద్ధపరిచాడు. యెషయా ప్రవచన పుస్తకము 41వ అధ్యాయము బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. యెషయా ప్రవచన పుస్తకము 41వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఎవరైనా మీలో చదవగలిగిన వారు చక్కగా చదవచ్చు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నిన్ను బలపరుతును. దిగులు పడకుము. ఆ వాగ్దానాన్ని నోట్ చేసుకోండి. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, లేక బలపరచుదును. ఈ 12వ చివరి మాసము వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను బలపరచుదును. కొన్నిసార్లు సమస్యలు మన జీవితంలో వెంటాడుతున్న సమయంలో అర్థం కాదు. సమస్యలు మన జీవితంలో సముద్రంలో ఉన్న అలల వలె ఎగసి పడుతున్నప్పుడు నావ అనే ధోని ముందుకు సాగడం చాలా కష్టంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒంటరిగా దిగులు పడుతున్న సందర్భాలు కూడా ఎన్నో మనకు ఎదురవ్వచ్చు. కొన్నిసార్లు ఒంటరితనం అనుభవిస్తున్న పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. నా పరిస్థితి ఎందుకు ఇలా మార్చబడిపోయింది, నా కుటుంబ పరిస్థితులు ఎందుకని ఇలా దిగజారిపోయిన స్థితిలో ఎందుకు ఇలా మార్చబడిపోయింది. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని దిగులు పడుతూ వేదన చెందుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఒంటరితనములో ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాల మధ్యలో దిగులు పడుతున్న వారికి దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నేను నిన్ను బలపరచబోతున్నాను. 2 చేతులెత్తి గట్టిగా సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నిన్ను బలపరచుదును.
స్నేహితులు నిన్ను బలపరచకపోవచ్చు, నా అనేవారు నిన్ను బలపరచకపోవచ్చు, రక్తం పంచుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు నిన్ను బలపరచకపోవచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఆమేన్. ఆయన బలపరిచి ధైర్యపరిచి నడిపించే దేవుడు ఆయన. సమస్యల బాటలో మన ప్రయాణం సాగుతున్నప్పుడు అలాగే ఉంటుంది. అనుకున్నది సాధించకపోతే, కోరుకున్నది నెరవేర్చబడకపోతే కొన్నిసార్లు దిగులు అనే వేదన గుండెల్లో అలుముకుంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ సంవత్సరానికి చివరి మాసం ఈ 1వ తేదీ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నా దేవుడు నిన్ను బలపరచునుగాక, నా దేవుడు నిన్ను బలపరచునుగాక, ఆయన బలపరిచి నీకు సహాయము చేయునుగాక, బలపరిచి నిన్ను ఆశీర్వదించునుగాక. అపవాది కొన్నిసార్లు చెలరేగుతూ ఉంటాడు, కొన్నిసార్లు విజృంభిస్తూ ఉంటాడు. కానీ దేవుడు మన ప్రక్కన ఉండి బలపరిచి అపవాది సింహం యొక్క నోటి నుండి తప్పించగలిగిన సమర్థుడు ఆయన. ఆమేన్. పౌలు గారు తిమోతికి రాస్తూ అదే అంటాడు, నా ప్రక్కన నిలిచి ఆయన నన్ను బలపరిచాడు, నా ప్రక్కన నిలిచి, అందుకని నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక ప్రయాణములో కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కన్నీళ్ళ మధ్యలో కాపురం చేయాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఆదుకుంటారేమో, ఎవరైనా వచ్చి నన్ను బలపరుస్తారేమో అనుకుంటాం. కానీ నీవు అనుకున్న వాళ్ళు, ఆశించిన వాళ్ళు కూడా నీ దగ్గరికి కొన్నిసార్లు రాలేని పరిస్థితులు. దేవుడొక్కడే నిన్ను బలపరచగలిగిన దేవుడు. ఆమేన్. నేను సరిగ్గా 16, 15, 14, 16 సంవత్సరాల వయసులో నేను నా తండ్రిని కోల్పోయి ఉన్నాను. చిన్నపిల్లలం, తమ్ముడు చెల్లి చిన్నపిల్లలం అయిన వారు ఉన్నారు, కానీ ఎవ్వరూ బలపరిచేవాళ్ళు లేరు, ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. చిన్న వయసులో తండ్రిని కోల్పోయిన పరిస్థితి. అప్పుడు భయంకరమైన కరువు, పోషించబడడానికి కూడా చాలా కష్టం, చాలా కష్టం. పనికి వెళితే 20 రూపాయల కూలి. ఎంత చెప్పండి? ఎంత? 20 రూపాయలే. అమ్మగారు 20 రూపాయలు తీసుకొస్తే ఎలా పోషించబడాలి, ఎలా కుటుంబాన్ని, పిల్లల్ని చదివించాలి ఆలోచించండి. ఆ సమయంలో నేను బాగా దిగులు పడుతున్నాను, వేదన చెందుతున్నాను. ఒకరోజు 10 ఆ సమయంలో మిడ్నైట్ 10, 11 ఆ టైంలో నాకు తెలియకుండా ఏడుస్తున్నాను. చిన్న వయసులో తండ్రిని కోల్పోయాము, ఆధారం లేదు, నాని వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ముందుకొచ్చి, మా ఇంట్లో పెద్దవాడు మా నాన్నగారు, వదినా ఇదిగో నీ పిల్లల్ని మేము చదివిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందరూ ఉన్న వాళ్ళే, అందరికీ అన్నీ ఉన్నాయి. నువ్వు ఎలా చదివించుకోగలవు, ఆ పిల్లల్ని చదివించలేవు, ఇదిగో మేమున్నాము అని భరోసా ఇచ్చేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు రాత్రి బాగా ఏడుస్తున్నాను. అప్పుడే కొద్దిగా ప్రభువుని తెలుసుకున్నాను.
అది ఒక ఆర్సిఎం బోర్డింగ్లో చదివిన కారణాన్ని బట్టి కాస్త ప్రభువుని గురించి తెలుసుకున్నాను. ఏడుస్తున్నాను, ఏంటి ప్రభువా మా దిక్కేంటి, మాకు ఎవరు ఆధారం అని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఒకరోజు సరిగ్గా 3 గంటల సమయంలో ఏడ్చి పండుకున్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడి ఉన్నాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, కొన్నిసార్లు పరిస్థితులు అలాగే అవుతాయి. అందరూ ఉన్నా ఎవరు బలపరచలేని పరిస్థితులు. దేవుడు ఒక్కడే మనల్ని బలపరిచి ధైర్యంగా నిలబెట్టువాడు, ఆయన ఒక్కడే. ఒకవేళ ప్రభువుని తెలుసుకోకపోతే పరిస్థితులు ఎలాగా మార్చబడి ఉండేవో తెలియదు. ప్రభువు ఆ రోజు ఆ దీన స్థితిలో, ఆ చిన్న స్థితిలో, ఆధారం లేని సమయంలో దేవుడు బలపరిచి ఆయన సేవ కొరకై ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఒక్కడే మిమ్మలను బలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. దిగులు పడకము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. కొన్నిసార్లు పరిస్థితులు అలాగే అయిపోతాయి. దేవుని నుండి దూరం అవుదామన్న పరిస్థితులు కూడా వస్తాయి. కొన్నిసార్లు అలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు నిన్ను అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభువు నిన్ను బలపరిచి మరలా ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన్నేనండి, ఆయన్నే మన ధైర్యం, ఆయన్నే మనకు ఆధారం. ఆయన ఉన్నాడు కనుక ఇప్పటి వరకు మనం ధైర్యంగా బలపరచబడి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేయగలుగుతున్నాం. నిజంగా ప్రియమైన సహోదరులారా, నా చిన్ననాటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజులు, ఆ పరిస్థితులు, ఆమె ఒక్కది పని చేస్తే కాలేజీకి వెళ్ళాలి, ఆ డబ్బులే పాసు డబ్బులు. ఇక తమ్ముడిని చదివించలేకపోయింది అమ్మ. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, తమ్ముడికి సీట్ వచ్చింది. కానీ డబ్బులు లేవు, చదివించే స్తోమత లేక ఇక వెళ్ళలేదు. సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీటు, కాలేజీ. కానీ కాస్త కూస్తో డబ్బులు ఉండాలి వాటికి. ఎంత ఫ్రీ సీట్ వచ్చినా పుస్తకాలకు వాటికి కావలసిన ధనము కావాలి. అలాంటి దీనస్థితి, సరిగా ఆహారం లేనటువంటి స్థితి. ఆ రోజు ప్రభు బలపరిచి ఇప్పటి వరకు ధైర్యంగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నేను కొన్ని లేఖనాలు చదువుతున్నప్పుడు చూడండి, బలపరచబడిన లేఖనాలు కొన్నిసార్లు మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న చూడండి ఆ పై ముందు వాక్యంలో కూడా అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి చాలు ఆయనను బలపరచెను. ఏ సందర్భం అది? ఏ సందర్భం? ఆ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించాలి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేయుటకు, ఆయనని బంధించడానికి సిద్ధపడి వస్తున్నటువంటి సమూహము ఒకటి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనని బంధించడానికి కత్తులతో గుదిలతో వచ్చారంట. ఆయన బంధించడానికి ఎలా వచ్చారు? కత్తులతో గుదిలతో వచ్చారు ఆయన బంధించడానికి. వారితో కూడా ఇస్కారియోతు యూదా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో కూడా సంచరిస్తున్న వ్యక్తి, కనులారా ఆయన చేసిన కార్యాలను చూస్తున్న వ్యక్తి. ఇతను నన్ను అప్పగిస్తాడని తెలిసి కూడా ప్రేమిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అతని వలన నాకు కీడు ఉంది అని తెలిసి కూడా ప్రేమిస్తూ వచ్చాడు. ఈరోజు మనకు సాధ్యమవుతుందా? అతని వలన నాకు కీడు జరుగుతుందని తెలిసి కూడా మనం ప్రేమించగలమా? ప్రేమించగలమండి? కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి, ఇతడే నన్ను అప్పగించువాడని తెలిసి కూడా ప్రేమిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి మనల్ని అప్పగిస్తున్నాడు అని తెలిస్తే, ఆ వ్యక్తి వలన నాకు హాని జరుగుతుందని తెలిస్తే ముందుగానే ఎవరైనా జాగ్రత్త పడతారు. అవునా? ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువుని బలపరిచేవారు ఎవరైనా ఉన్నారా? శిష్యులేమో హాయిగా నిద్రపోతున్నారు. చెప్పండి. వాళ్ళేమో ఎలా నిద్రపోతున్నారు? ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆయనేమో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. వేదన పడి, ఏం పడి? వేదన. వేదన అంటే గుండెల్లో ఏముంది? గుండెల్లో ఒక వేదన ఉంది. ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువుగాలే మారుతున్నాయి. అంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రక్కన ఉన్న 12 మంది శిష్యులు వచ్చి ఆయన బలపరిచిందేమి? బలపరిచారండి. 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేస్తే, ఆశ్చర్యకార్యాలు చేస్తే, 5 రొట్టెలు 2 చేపల ద్వారా అద్భుతాలు చేస్తే, కడుపు నిండా తిని, ఏమండి, సంతృప్తిగా తిని, యేసు ప్రభువుకి ఇలాంటి సమస్య వస్తుంది, యేసు ప్రభు సిలువ వేయబడుతున్నాడు, ఆయన మరణించబోతున్నాడు అని శిష్యులు కూడా ఎన్నోసార్లు ఆయన మర్మయుక్తంగా ఎన్నోసార్లు ఆయన సిలువ మరణాన్ని వారికి తెలియచేశాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలా ఫలిస్తుంది? ఒక మర్మయుక్తంగా శిష్యులకు వాక్యాన్ని, ఆయన మరణాన్ని గురించి చెప్పినా కూడా, అయ్యో ఈ సమయంలో ఆయన వేదన పడుతున్నాడు, ఆయన్ని బలపరచుదాం, ఆయన్ని ధైర్యపరచుదాం. హాయిగా నిద్రపోతున్నారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కానీ పరలోకములో నుండి దేవుని దూత ఆయన యొద్దకు పంపబడింది. స్తోత్రం. నేనంటాను, నా అనేవారు, దగ్గర వారు, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో సంచరించిన వాళ్ళు బలపరచకపోవచ్చు, కానీ పరలోకములో నుండి ఒక దూతను ఆయన యొద్దకు పంపి బలపరుస్తున్నాడు. హల్లెలూయా చెబుదాం. అవును ప్రియులారా, ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా బలపరచరు. ప్రక్కన 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి, ఆయనతో సంచరించి బలపరచుటలేదు. బోధకుడా ధైర్యంగా ఉండండి అని బలపరిచిన శిష్యులు ఎవరైనా ఉన్నారా? ఒక్క శిష్యుడు కూడా బలపరచలేదు. ఒక్క శిష్యుడు కూడా బలపరచలేదు. ఆయన వేదన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, వేదన పడి గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నాడు.
చూడండి 42వ వాక్యం నుంచి చదవండి ఒకసారి. లూకా సువార్త 22:42 వాక్యము నుండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆమేన్. అవును ప్రియులారా, ఆయన వేదన పడుతున్న సమయంలో ఎవరు బలపరుస్తున్నారు చూడండి. పరలోకంలో నుండి ఒక దూతను యేసయ్య దగ్గరికి పంపించాడు. పరలోకంలో నుంచి ఒక దూతను పంపించాడు. నువ్వు కూడా ఒకవేళ ఏ విషయంలోనైనా వేదన పడుతున్నావేమో, ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ వేదన పడుతున్నావేమో, వేదన పడుతూ ప్రార్థిస్తున్నావేమో, వేదన పడుతూ ప్రార్థనలో గడుపుతున్నావేమో, ప్రార్థిస్తున్నప్పుడల్లా నీవు దేవుని సన్నిధిలో ఆ సమస్య నీకు తెలియపరచబడి ఒక వేదనగా ఉందేమో, ఒక సమస్యను తలంచినప్పుడు వేదన పడుతున్నావేమో, ఈ సమస్య నుండి నేను ఎలా బయటికి రాగలను, ఈ మరణము నుండి నేనేలాగూ తప్పించబడగలను అని ఒకవేళ వేదన పడుతున్నావేమో, ప్రార్థన చేస్తున్న నిన్ను బలపరచడానికి దేవుడు పంపబోతున్నాడు ఒక దూతని. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. అక్కడ నేను మీకు తెలియచేయాలనుకున్న మాట ఏంటంటే, బాధలలో మౌనంగా ఉండకూడదు, కష్టాలలో మౌనంగా ఉండకూడదు, ఇబ్బందులలో మౌనంగా ఉండకూడదు, ఇరుకులలో మౌనంగా ఉండకూడదు. నాకు ఇరుకులు వచ్చాయి, ఎవరు ఆదుకున్నారు, నన్ను ఎవరు చూశారు, నన్ను ఎవరు పలకరించారు, మీరు నాతో మాట్లాడొద్దు. మన మనుష్యులతో కూడా అనాల్సిన మాటలు ఏమీ కాదు. సమస్యలలో, ఇబ్బందులలో, కన్నీళ్ళ మధ్యలో ప్రభు పాదాల దగ్గర మనం కూర్చోవాలి. ఆమె చెప్పండి. ఇప్పుడు గెత్సెమనే తోటలో ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ఒంటరిగా ప్రభు పాదాల దగ్గర, తండ్రి దగ్గర గడుపుతున్నాడు. ఈరోజు మీకున్న ఇబ్బందులు, మీకున్న వేదనకరమైన పరిస్థితులు మీకు కలిగినప్పుడు, మీరు దిగులు పడుతున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే నా దేవుడు నిశ్చయంగా మీతో మాట్లాడి మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్. మరొక వాక్యాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. బైబిల్ గ్రంథములో నుండి చూడండి, దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథము 27వ అధ్యాయము 5వ వాక్యం. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను కనుక అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి 200 మనుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలలు ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు 2 చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సందర్భాన్ని ఒకసారి గమనించాలి మనం. అమ్మోనీయులు
ఎక్కడి నుంచి వచ్చిన సంతానము అంటే ఇది లోతు కుమార్తెల దగ్గర నుండి వచ్చిన సంతానం. చిన్న కుమారునికి పెట్టబడినటువంటి పేరు అమ్మోనీయులకు మూల పురుషుడుగా బెన్యామీ పిలువబడుతూ వచ్చాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 38వ వచనం. చిన్నది కూడా కుమారుని కని చాలు, అమ్మోనీయులకు మూల పురుషుడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో యోతాము యథార్థముగా ప్రవర్తించి దేవుని చేత బలపరచబడి ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడినప్పుడు ఎవరైనా బలహీనులైపోతారు. ఏమవుతారు చెప్పాలి, ఏమవుతారు? ఇప్పుడు చర్చికి వస్తున్న వాళ్ళు సడన్గా మన కంట్లో ఏదైనా ఒక దృశ్యం పడింది అనుకుందాం, ఇంకొక వ్యక్తి ఎలా మార్చబడతాడు? వెంటనే బలహీనుడైపోతాడు. కానీ ఈ యోతాము అనేటువంటి ఈ రాజుగారు ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఇలాంటి సందర్భములో, ఇలాంటి అసహ్యమైన దేవునికి హేయకరమైనటువంటి పరిస్థితులు కలిగిన వేళలో యోతాము అంట యథార్థముగా దేవుని సన్నిధిలో ప్రవర్తించిన కారణాన్ని బట్టి దేవుడు తనను బలపరిచి నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళిన వారు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి, ఇలా జీవిస్తున్నారేంటి, ఇలా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటారా అని ఇంకొక వ్యక్తికి మీద ప్రభావం చూపే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో దేవుడే నిన్ను బలపరిచి నిలబెట్టునుగాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ ఆశీర్వాదం కూడా పొందుకున్నాడు. ఆ పై వచనాలు ఏముంది? బ్లెస్సింగ్ చదవండి ఒకసారి అమ్మా, మరలా చదివారు కదా ఇందాక నుంచి ఆ వాక్యం. అతడు చూడండి ఎవరితో యుద్ధం చేశాడు చెప్పాలి? అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేశాడు. అమ్మోనీయుల రాజుతో కూడా యుద్ధము చేసి జయించాడు. అంటే నేనేమంటానంటే, దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కళ్ళ ముందు అమ్మోనీయుల లాంటి పరిస్థితులు కనబడినప్పుడు మనము జయించే వారముగా మారుదుముగాక. హల్లెలూయా. జయించేవారుగా మనమందరము మారాలి. యోతాము అంట అమ్మోనీయుల రాజుతో కూడా జయించాడు. చూడండి, అమ్మోనీయులు ఆ సంవత్సరం అతనికి ఎంతమంది మణుగు వెండిని, 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు గారు గొల్యాతును జయించినప్పుడు కూడా ఒక కీర్తన వినబడింది. 10,000 దావీదుకి, చెప్పండి, దావీదుకి దేవునికి మహిమ కలుగును గాక. సౌలు అదే మరి, సౌలు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఇక్కడ కూడా బ్లెస్సింగ్ చూస్తున్నాం. యోతాము కొంట 10,000 బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. దేవుడు మీ అందరినీ అట్టి ఆశీర్వాదముతో నింపునుగాక. దేవుడు అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక.
అట్టి ఆశీర్వాదం దేవుడు మీ వద్దకు నడిపించునుగాక. నా యేసయ్యా సహాయ ప్రతిక్షణం. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు చూశారుగా, సంతోషంగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని సముఖములో దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చి అమ్మోనీయుల ద్వారా ఎదురవుతున్న పరిస్థితులలో దేవుడు బలపరిచి ఆయనని ఆశీర్వాదంగా నిలబెట్టాడు. కారణం ఏమిటో తెలుసా? యథార్థముగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి. ఆమేన్ చెప్పండి. ఈరోజు మనం దేవుని సన్నిధిలో యథార్థముగా ప్రవర్తించాలి. ఒక ఆయన్ని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. చూడండి బైబిల్ గ్రంథంలో 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వాక్యం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఏం కలుగును? యుద్ధములే కలుగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆస అనేటువంటి రాజును దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎవరి ద్వారా? ఆస అనేటువంటి రాజు. దేవుడేమో లోకమందంతటా ఎవరైతే దేవునికి యథార్థంగా ఉన్నారో వారిని బలపరచాలని ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నది. నువ్వేమో ఏం చేస్తున్నావు? మతి తప్పి ప్రవర్తిస్తున్నావు. స్తోత్రం చెప్పండి. గట్టిగా హుషారుగా హల్లెలూయా చెప్పండి. కొందరు మతి తప్పి ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. హెచ్చరిస్తున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు అంటే దాని అర్థం ఏంటి? దేవునికి నీవు యథార్థంగా లేవు. మతి తప్పి ప్రవర్తించడం అంటే ఏంటి? యథార్థంగా లేవు. అందుకే నీకు యుద్ధములే కలుగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కుటుంబాలలో యుద్ధాలు కలుగుతున్నాయి. కుటుంబంలో ఎందుకు గొడవలు? కుటుంబంలో ఎందుకు సమస్యలు? కుటుంబంలో ఈరోజు ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకపోవడం కారణమేమిటి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు భర్త మీద భార్య తిరుగుబాటు చేసే భార్యలు ఎందరూ ఉన్నారు? ఆలోచించండి ఒకసారి. క్రొత్త నిబంధనలో రాయబడిన మాట మనం చదువుకోవాలి.
క్రీస్తుకు సంఘము శిరస్సై ఉన్నాడు. ఆ సంఘము శిరస్సై ఉంది గనుక ఆ సంఘము భార్యకు పోల్చబడి ఉంది. ఆ భార్య లోబడాలి అని ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదాం. ఈరోజు దేవుని సన్నిధిలో యుద్ధములు ఎందుకు వస్తున్నాయి అంటే యథార్థత లేని కారణాన్ని బట్టి. యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నామా? మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్లుగా మన మాట ఉందా? ఒకవేళ అంతకు మించి ఏదైనా మనం మాట్లాడితే ఆ మాట దుష్టుని నుండి పుట్టినది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈరోజు సులువుగా మనము అబద్ధం ఆడడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, అబద్ధికులందరూ రెండవ మరణములో పాలు పంపులు పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థంగా మనము ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలా ప్రవర్తిస్తే బలపరచబడతాం. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అదిగో 10,000 యవలలను 10,000 గోధుమ కొలలను దేవుడు కొలిచి దేవుడు మనకిస్తాడు. ఈరోజు దేవుని సముఖంలో ఒకటి, మనం బలపరచబడడానికి ప్రార్థన చేయవారంగా ఉండాలి. రెండవది, మనం బలపరచడానికి దేవుడు యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. యథార్థంగా ఉంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? నీకు బలపరిచి నీకు సహాయాన్ని దేవుడు పంపుతాడు. వాళ్ళ ద్వారా దేవుడు సహాయాన్ని పంపాడు. ఎవరి ద్వారా? అమ్మోనీయుల రాజు ద్వారా. వాళ్ళ ద్వారా దేవుడు సహాయాన్ని పంపాడు. ఏ విధము చేతనైనా ఏదొక దిక్కు నుండి దేవుడు నీకు సహాయం పంపుతాడు. ఏమండి, యథార్థంగా ఉంటే బ్రతకడం కష్టమే అనుకుంటారు. యథార్థంగా ఉంటే వ్యాపారం చేయగలమా? యథార్థంగా ఉంటే ఏ పనైనా చేయగలమా? యథార్థంగా ఉండడము కలవదండి అంటాం మనం. కానీ ఆ రాజుగారు యథార్థంగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు బలపరిచాడు. వేరొక దిక్కు నుండి దేవుడు సహాయాన్ని పంపి ఉన్నాడు. అది 10,000 ఇంకా ఆమేన్ చెప్పండి. దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇదిగో యోతాముకు కూడా దేవుడిచ్చి ఉన్నాడు. ఈరోజు మనం బలపరచబడడానికి యథార్థంగా ప్రవర్తించాలి. సులువుగా అబద్ధాలు ఆడొద్దు. ఏమంటే కొంతమంది స్త్రీలు జోబులలో డబ్బులు కొట్టేసి నాకు తెలియదు అనేవాళ్ళు ఉన్నారు. ఆ జోబులో ఒకవేళ బట్టలు ఉతికేటప్పుడు డబ్బులు దొరికినాయి అనుకోండి, అవి సైలెంట్గా వాడేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, మీరు మీ జోబులలోకి ఇంత డబ్బు ఉంది, ఇదిగోండి మీరు మర్చిపోయారేమో, ఇదిగోండి అని ఇచ్చేవాళ్ళు ఉన్నారా? మన భక్తి జీవితంలో మనం అలాగే చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సైలెంట్గా అవి ఎక్కడో ఒక చోట పెట్టేయకూడదు. జాకెట్లోనో చీరల్లోనో పెట్టేస్తుంటారు, కనపడకుండా పెట్టేస్తూ ఉంటారు. అవి మనం దేవుని సముఖంలో యథార్థంగా ప్రవర్తిస్తే దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మరొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మరొక్క విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వాక్యం. అతడు మరలా ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడుకుము, నీకు శుభమవునుగాక. ఆమేన్. శుభమవునుగాక, ధైర్యం తెచ్చుకోము. ఏమండి, దానియేలు దేవుడు దూత ద్వారా బలపరుస్తున్నాడు. ఎందుకని దానియేలు బలహీనుడైపోయాడు?
దానియేలు ఎందుకని బలహీనుడైపోయాడు అంటే, దానియేలు దర్శనములో చూసిన దానిని బట్టి. దేన్ని బట్టి? దర్శనంలో తనకేం అర్థం కాలేదు. ఆ దర్శనం ద్వారా ఏం జరగబోతుందో, ఆ దర్శనం ద్వారా ఏ నష్టం జరగబోతుందో, ఆ దర్శనం ద్వారా ఏ కీడు రాబోతుందని ఉన్నట్టుగా ఉండి పడిపోయాడు. అలా కొన్నిసార్లు వినకూడని వార్తలు వింటే కొందరు ఏమైపోతారు అమ్మా? ఇప్పుడు మనకు తెలీదు, సడన్గా ఒక ఫోన్ వచ్చింది, అమ్మా ఎవరో మీ ఇంట్లో ఉన్న వ్యక్తికి యాక్సిడెంట్ అయిందంట అంటే వినగానే ఎలా పడిపోతాం? కళ్ళు తిరిగి వెంటనే పడిపోతాం. దానియేలు పరిస్థితి కూడా అదే. ఆ దర్శనం చూశాడు. ఆ దర్శనం చూడగానే వెంటనే పడిపోయాడు. వెంటనే ఆ దర్శనం ద్వారా ఏం జరగబోతుందో, నా వాళ్ళకి ఏం జరగబోతుందో, చెరగా వచ్చి ఉన్న బబులోను దేశానికి ఏం జరగబోతుందో, ఏం నష్టం జరుగుతుందో, ఏ కీడు జరగబోతుందో అని చెప్పి ఉన్నట్టుగా ఉండి పడిపోయాడు. అప్పుడు దూత వచ్చి ఆయన ముట్టి బలపరిచి, నీకు శుభము కలుగునుగాక, ధైర్యం తెచ్చుకోము. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడొక్క మాట పలకబడింది, నీవు బహుప్రియుడవు. ఏ ప్రియుడవు చెప్పాలి, అందరు చెప్పాలి. ఏ ప్రియుడు? భోజన ప్రియుడా? హల్లెలూయా. కొందరు భోజనానికి ప్రియులుగా పిలువబడుతూ ఉంటారు. భోజనమునందు బహుప్రియులు, బిర్యానీ బహుప్రియులు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కానీ ఆయనంట దేవునికే బహుప్రియుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట ఎంత అద్భుతం అండి. పరలోకం నుండి వచ్చిన దూత చెప్తుంది ఆయన గురించి, నీవు, ఆ మాట చదవమ్మా, నీవు బహుప్రియుడవు, భయపడకుము. చాలు, నీవు బహుప్రియుడవు. ఎవరికి బహుప్రియుడు? దేవునికి బహుప్రియుడు ఆయన. లోకానికి బహుప్రియుడు కాదు, లోక సంబంధమైన వాటికి ప్రియుడు కాదు. దేవునికి బహుప్రియుడుగా, ప్రియుడు వేరు, బహుప్రియుడు వేరు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ప్రేమించుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లోకంలో ఉన్న వాళ్ళు ప్రియుడు ప్రియురాలు అని మాట్లాడుతుంటారు. నేనేమంటానంటే, లోక సంబంధమైనది కాదు ఇది. దేవాది దేవునికి బహుప్రియుడుగా బబులోను దేశంలో బ్రతకగలిగాడు. ఏ దేశంలో? బబులోను దేశంలో బహుప్రియుడుగా బ్రతుకుట ఎంత ఆశీర్వాదమో చూడండి. బబులోన్ అంటేనే భయంకరమైనటువంటిది. బబులోన్ అంటేనే ఒక భయంకరమైనటువంటిది. అపవిత్రాత్మకి ఉనికి పట్టంట. అపవిత్రాత్మకి ఉనికి పట్టు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక పెద్ద విగ్రహాన్ని నిర్మాణ ప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతం అది. ప్రతిష్ఠ చేసినటువంటి ప్రదేశం అది. అంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ దేశంలో చుట్టుపక్కల ఉన్న వారందరినీ బబులోను దేశంలో పిలిపించి ప్రతిష్ఠ చేసిన ఆ భయంకరమైన విగ్రహారాధన దేశం. అలాంటి దేశములో దానియేలు ఎక్కడ కూడా రాజీ పడకుండా దేవుని కోసం బ్రతికాడు. హల్లెలూయా. బహుప్రియునిగా బ్రతికాడు దేవుని కొరకు. ఎలా బ్రతికాడు? బహుప్రియుడిగా. ఎవరు ఏ దేవుని యొద్ద ప్రార్థించకూడదని ఆజ్ఞ జారీ చేయబడినప్పటికీ అందరూ వారి వారి దేవుని ఆరాధించడం, ప్రార్థించడం మానేశారేమో కానీ బబులోను దేశములో దానియేలు ఒక్కడు ప్రార్థన చేయడం మానలేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దానియేలు ఒక్కడే ప్రార్థన చేయకుండా
ఆగకుండా ఉన్నది. అందరూ మానేశారు. వాళ్ళ దేవతలకు ప్రార్థన చేయటం, వారి దేవతలకు ప్రార్థన చేయటం మానేశారు. దానియేలు ఏది ఏమైనా పర్వాలేదు. ఏమండి, ఎవరికైనా ఒక శాసనం శాసించబడితే భయపడతారు, అవునా? ఏం చేస్తారండి? ఒక శాసనం విడుదలైందంటే భయపడతారు. ఎవరైనా ఏ దేవుని యొద్దైనా ప్రార్థిస్తే వారు సింహాల గుహలో పడద్రోయబడును అనే ఒక శాసనం జారీ చేయబడి, కానీ దానియేలు మాత్రం దేనికి భయపడలేదు. తన దేవాది దేవునికి భయపడి ప్రార్థించాడు గనక బహుప్రియునిగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం దేవునికి భయపడాలి. నాయకులకు కాదు మనం భయపడాల్సింది, అధికారులకు కాదు భయపడాల్సింది, ఉద్యోగం చేసే దగ్గర అధికారికి కాదు మనం భయపడాల్సింది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉద్యోగం చేస్తున్నప్పటికీ వాళ్ళు ఇచ్చే ప్రతి ఆజ్ఞకు వాళ్ళు ఎక్కడ కూడా లొంగిపోలేదు. లొంగిపోయారా? వాళ్ళు ఇచ్చే ఆజ్ఞలకు ఎక్కడైనా లొంగిపోయారా? ఎక్కడైనా ఆచరించారా? ఎక్కడైనా కలిసిపోయారా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పాలలో నీళ్లు పోస్తే కలిసిపోతాయా? చెప్పాలి మీరు. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కలిసిపోతాయా? కలవా? చెప్పండి మీరు. కానీ మీటర్ పెట్టి చూస్తే అర్థమవుతుంది ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని. దేవునికి స్తోత్రం. మనం కూడా వాక్యం ముందుకు వచ్చినప్పుడు వాక్యం ఎంత ఉందో, నీళ్ళు ఎన్ని ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. దేవుని సన్నిధికి, దేవుని ప్రత్యక్షత ముందుకు వచ్చినప్పుడు ఇదిగో ఒక థర్మామీటరు ఆ పాలల్లో పెట్టి ఒక మీటర్ ఉంటుంది. ఏంట? లాక్టో. కరెక్ట్ చెప్పు, లాక్టో. దేవునికి స్తోత్రం. గట్టిగా హుషారుగా 2 చేతులు తల్లి చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. రెండవది, దేవుని సన్నిధిలో యథార్థంగా నడిచే వారమై ఉండాలి. మూడవది, దేవునికి నీవు బహుప్రియుడుగా మారాలి. ఎవరికి చెప్పాలి? నీవు బహుప్రియుడవు. ఎవరికి ప్రియులు? అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 3 విషయాలు మీరు దేవుని సన్నిధిలో చేయగలిగితే, మీరు దిగులు పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, చెయ్యని పరిస్థితులు మీ మీద పడినప్పుడు దేవుడు వచ్చి మిమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. అందరం కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క క్షణం దేవుని సన్నిధిలో అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా విత్తబడిన వాక్యాన్ని బట్టి కన్నీళ్లు విడిచి ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కూడా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, అందరు కళ్ళు మూసి. ఈరోజు మనం ప్రభు బలలో చేయి వేస్తున్నాం గనక ఎక్కడైనా దేవుని సన్నిధిలో తప్పిపోయావేమో, యథార్థంగా ఉండాల్సిన విషయంలో తప్పిపోయావేమో, ప్రార్థన చేసే విషయంలో చేయక వేదన పడుతున్నామేమో, దేవునికి బహుప్రియులుగా ఉండలేకపోతున్నామేమో. స్తోత్రం, స్తోత్రం. పాట పాడుతూ ఉండగానే మీరందరూ తీర్మానం చేసుకోండి.
బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగి నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా ఆమేన్ బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే దీన స్థితి యందునా సంపన్న స్థితి నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా కొడు చప్పట్లు కొట్టు నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర
బలులు నీకే అర్పించెదా యేసయ్యా నిత్యం ఆరాధనకు ఆధారమా నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపెట్టిన మన బంధము అనుబంధము గ్లోరీ అనుబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేము మన నిత్య నివాసము సియోను శాలేము మన నిత్య నివాసము పెరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి పేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా నిత్యం ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా నిత్యం ఆరాధనకు నా ఆధారమా 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 నిత్యం ఆరాధనకు నా ఆధారమా 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 నిత్యం ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా నిత్యం ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెదా యేసయ్యా రాజా రాజానా యేసు రాజా రాజా రాజానా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 రాజా
యేసు రాజా బలహీనతల యందునా అడినను కృంగినను అడినను కృంగినను నీ కృప కలిగి యుల్దునే నీ కృప కలిగి యుల్దునే నీ కృప కలిగి యుల్దునే నీ కృప 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 యేసయ్యా రాజా 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 నా యేసు రాజా బలహీనతల యందున అవమానముల యందున పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే కలిగి ఉండునే. ప్రైజ్